వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సాక్షాత్తు లక్ష్మణస్వామి ప్రతిష్ఠించిన దివ్యలింగం అది. త్రేతాయుగం నాటి ఆ శైవక్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీయాత్ర చేసినంత పుణ్యమని చెబుతారు. కోరిన కోరికలు తీర్చే ఆ ముక్కంటి ఈ క్షేత్రంలో భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గా లక్ష్మణేశ్వర ఆలయానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. రామాయణంలో రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు. ఇద్దరూ వేదాంగాలను నీతి శాస్త్రాలను అభ్యసించిన వారే. కానీ ఒక్కటే భేదం, రాముడు ధర్మం వైపు నిలబడితే రావణుడు అధర్మాన్ని నమ్ముకున్నాడు. అందుకే తప్పని తెలిసినా సీతమ్మను అపహరించి రావణ యుద్ధానికి తెరతీశాడు. రామలక్ష్మణుల శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి కథన రంగంలో అడుగుపెట్టాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అధర్మాన్ని అంతమొందించాలి, కానీ మనుషులను కాదన్నది రామలక్ష్మణుల వాదన. అందుకే రావణుణ్ణి హతమార్చినందుకు పశ్చాత్తాపం చెందుతారు. బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందటానికి తగిన ఉపాయాన్ని సూచించాల్సిందిగా తమ కులగురు అయిన వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తారు. దీంతో వశిష్ఠుడు వారికి 2 కంకణాలు ఇస్తాడు. వాటిని ముంజేతులకు ధరించి దేశ సంచారం చేయమని, ఆ కంకణాలు ఎక్కడైతే జారి పడతాయో ఆ ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి అభిషేకించడం ద్వారా బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందవచ్చని చెబుతాడు. అలా బయలుదేరిన లక్ష్మణుడి కంకణం నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని లక్ష్మణేశ్వర ఆలయంలో పడుతుంది. దీంతో లక్ష్మణుడు ఆ ప్రాంతంలో శక్తి సమేతంగా శివలింగాన్ని ఏర్పాటు చేసి దగ్గరలోని గోదావరి నదీ జలాలతో అభిషేకిస్తాడు. అలా శక్తితో కలిసి పూజలు అందుకుంటున్న శివలింగం కాబట్టే ఈ క్షేత్రంలో కొలువైన శివయ్యకు దుర్గా లక్ష్మణేశ్వరుడు అనే పేరొచ్చింది. ఇక్కడ స్వామి చాలా మహిమాన్వితుడని ప్రసిద్ధి. రాజుల కాలంలో ఒకవైపు గోదారమ్మ పరవళ్ళు, మరోవైపు మైమరిపించే ప్రకృతి అందాలు, ఇంకోవైపు లక్ష్మణస్వామి పూజించిన శివలింగం ఇక్కడికి చేరుకున్న భక్తులకు ఒక మరపురాని మధురానుభూతిని కలిగిస్తాయి. అయితే దీని వెనుక శతాబ్దాల కిందట మొగల్తూరు కోటను పరిపాలించిన రాజుల కృషి ఎంతో ఉంది. వీరు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంతో పాటుగా 100 ఎకరాల మెరక భూమిని ఆలయ అభివృద్ధికి కేటాయించారు. స్వామివారికి విశేష పూజలు, ఉత్సవాలకు లోటు లేకుండా జరిపించేవారు. తర్వాతి కాలంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నప్పటికీ ఈ భూముల మీద వచ్చిన ఆదాయంతోనే నేటికి ధూపదీప నైవేద్యాలను సమర్పించడం గమనార్హం. దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి విగ్రహాలతో పాటు గ్రామదేవత అయిన గోగులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. శంకరయ్యతో పాటు వీరికి ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వేడుకలు ఈ విధంగా జరుగుతాయి. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ఆ జంగమయ్యను దర్శించుకొని ఆయనకు విన్నవించిన ఏ కోరికైనా తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అయితే భక్తులు తమ కోరికలు నెరవేరగానే మళ్ళీ దుర్గా లక్ష్మణేశ్వరుని దర్శించుకొని మొక్కు చెల్లించుకోవటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున తొలి సంధ్య నుంచే స్వామికి వివిధ అభిషేకాలు, సహస్రనామార్చనలు, విశేష అలంకారాలు ప్రారంభమైపోతాయి. తెల్లవారుజామున మొదలైన ఈ అభిషేకాలు లింగోద్భవ కాలం వరకు కొనసాగడం విశేషం. ఆ రాత్రికి పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేస్తారు. అనంతరం దేవేరితో కొలువైన శివయ్యను పురవీధుల్లో రథం మీద ఊరేగిస్తారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజు నుంచి 5 రోజుల పాటు వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో దుర్గా లక్ష్మణేశ్వరుడికి జరిగే తెప్పోత్సవం అతి ముఖ్యమైనది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. దుర్గా లక్ష్మణేశ్వరుడి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అన్ని ప్రధాన పట్టణాల నుంచి నర్సాపురానికి బస్సు సౌకర్యం ఉంది. బస్టాండ్ నుంచి బస్సు లేదా ఆటో రిక్షాలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. లక్ష్మణేశ్వరునికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో నర్సాపురం రైల్వే స్టేషన్ ఉంది. స్టేషన్లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.